YM6 న్యూస్ కి స్వాగతం. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ నుండి అంబేద్కర్ నగర్ రోడ్డులో కూరగాయల దుకాణాలతో రోజు ట్రాఫిక్ స్తంభించిపోయి అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా బస్తీలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని బస్తీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెట్లో ఇరువైపులా దుకాణదారులు రోడ్డుపై అమ్మకాలు చేపట్టడం వలన అంబులెన్స్ కు దారి లేకపోవడంతో వృద్ధుడు చనిపోయిన ఘటన బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. బేగంపేట ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, లా అండ్ ఆర్డర్ రిటైల్ మార్కెట్ కమిటీ సభ్యులు, బస్తీ వాసులు, వ్యాపారస్తులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లి రిటైల్ మార్కెట్ను, అంబేద్కర్ నగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ దుకాణాలన్నీ క్రమ పద్ధతిలోనే పెట్టుకోవాలని, రహదారిపై ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ మార్కెట్లోని వ్యాపారస్తులు అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని రిటైల్ మార్కెట్ నిబంధనలు పాటించి వ్యాపారాన్ని కొనసాగించాలని సూచించారు. లేని పక్షంలో 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి తర్వాత దుకాణాన్ని వేరే వారికి ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు. రిటైల్ మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పినందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్కు పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మరి అదేవిధంగా అంబేద్కర్ నగర్ బస్తీ అధ్యక్షుడు సైదులు ముదిరాజు మాట్లాడుతూ అంబేద్కర్ నగర్ బస్తీని సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా నిబంధనలు పాటిస్తున్నారని, తమ బస్తీలోని వెళ్లడానికి మార్కెట్లోని వాహనాలు, వ్యాపారస్తులు అడ్డుపడకుండా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికారులు ఈ సమస్యను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ అంబేద్కర్ నగర్ బస్తీ సందర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, బోయినపల్లి సిఐ తిరుపతి రాజు, అల్వాల్ పోలీస్, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి రిటైల్ మార్కెట్ కమిటీ సభ్యులు, స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరా మాట్లాడదు సీసీ కెమెరా లేదు. ఎందుకంటే మీకు చెప్తున్నాను, నేను ఒకటి అనుకున్నాను, ఇది బార్డర్ కన్ఫ్యూజన్ లో ఇబ్బంది కావద్దు. అవును, ఇది మన దాంట్లో తీసుకొని చూడండి. వాళ్ళకి రాలేదు, మధ్యలో ఎంతో ఏముంది కాబట్టి మీకు కావాలంటే నేను సిపి గారు, ఎందుకంటే ఈ అంబేద్కర్ నగర్ మనకి ఉండాలి, ఈ బార్డర్ అంతా మనకి కూడా అన్య నగర్ వచ్చి వేరే ఫోన్ ఏముండవు. వైట్ పెయింట్ ఒకటి వేపిస్తే వాళ్ళ లిమిట్, అది వాళ్ళ తర్వాత సెకండ్ ఏమి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకు లిమిట్, ఎవరు వాళ్ళు దాటితే మన యూజ్ పెడితేనే సెట్ అయిపోతుంది. పేరు సైదులు అండి, అనంత సైదులు ముదిరాజ్, బోయినపల్లి మార్కెట్ దగ్గర అంబేద్కర్ నగర్ ఉంది. అయితే నిన్న జరిగిన ప్రాబ్లం వల్ల మార్కెట్, చిన్న కూరగాయల మార్కెట్ పక్కన ఈ పక్క ఆ పక్క అన్ని బండ్లు ఉండటం వల్ల అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ మధ్యలో ఇరుక్కుపోయి మా బస్తీ వాసు అతను ఒక ఆయన చనిపోయాడు మార్కెట్ ప్రాబ్లం వల్ల. అయితే నిన్న స్వతంత్ర టీవీ వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం ఇలా అయిందని అంత కంటోన్మెంట్ ఏసీపీకి, మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళకి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వాళ్ళ ద్వారా వాళ్ళందరూ వచ్చి టెంపరీగా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఈ ప్రాబ్లం మళ్ళీ పురాతనం కాకుండా, మళ్ళీ నెక్స్ట్ టైం మా వాళ్ళకి ఎవరు ప్రాబ్లం కాకుండా ఆ దారి అలాగే కంటిన్యూ చేయించేయాలని మా బస్తీ తరఫున మేమందరం కలిసి కోరుకుంటున్నాము. అదే స్వతంత్ర టీవీ వల్ల వాళ్ళకి ఇప్పుడు అందరికి ప్రజలకు అందరు తెలిసిపోయింది, దేశవ్యాప్తంగా అందరు తెలిసింది, గవర్నమెంట్ కూడా తెలిసిపోయింది. కాబట్టి మళ్ళీ దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలని మా బస్సు తరఫున అందరం కోరుకుంటున్నాము. స్వతంత్ర టీవీకి ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, ఏసీపీ గారు పిలిపించి లైన్ పెట్టామని, ఈ లైన్ దాటితే మళ్ళీ లైన్ దాటిన వాళ్ళకి చెప్తే వినకపోతే కేసులు బుక్ చేయండి, కేసులు కూడా వినకపోతే దుకాణాలు మొత్తం తీసేయమని వాళ్ళ గట్టిగా వార్నింగ్ ఇచ్చిపోయారు. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా మేము చెప్పగానే వచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఏసీబీ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాము. ఇలాంటి మళ్ళా రిపీట్ కాకుండా చూసుకోవాలని అందరికీ ధన్యవాదాలు. స్వతంత్ర టీ వాళ్ళకి మరి స్వతంత్ర టీ వాళ్ళకి పేరు పేరున నమస్కరిస్తున్నాం మా బస్సు తరఫున అందరం కలిసి. గవర్నమెంట్ సిఓ గారుగా దయచేసి అధికారులకు అందరికీ చెప్పి ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలని మా మనసారా కోరుకుంటున్నాము. సిఓ గారు కూడా ధన్యవాదాలు. బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ నేను మాట్లాడుతున్నా. ఈరోజు ఎమ్మెల్యే గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వచ్చి, ఏసీపీ గారు కూడా వచ్చారు. వచ్చేసి నిన్న జరిగిన సంఘటన గురించి ఆరా తీసి మొత్తం చేసి సెట్ బ్యాక్ అందరికీ సెట్ బ్యాక్ చేయించారు.
ఆ విషయంలో మేము కూడా ఉండి అన్ని సెట్ బ్యాక్ చేయించేసాము. మళ్ళా ఇదే రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పేసి నేను ఈ బొన్పేల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ చైర్మన్ హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారు మాకు స్ట్రీట్ లైట్లు, స్తంభాలు, ఒక బోరు కూడా వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సీసీ కెమెరాలు కూడా అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి మన ఏసీపీ సార్ గారు కూడా అది చెప్పారు. ఏసీపీ సార్ కూడా సీసీ కెమెరా కంపల్సరీ పెట్టమని మన ఎమ్మెల్యే గారికి చెప్పారు. ఎమ్మెల్యే సార్ ఓకే దీన్ని పెట్టిస్తా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు.